హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు 18+ కంటెంట్ చూసి హిస్టరీ డిలీట్ చేసి వెళ్ళిపోతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే హిస్టరీ డిలీట్ చేసినంత మాత్రాన మీ డేటా మొత్తం డిలీట్ అయిపోదు, అది క్రోమ్లో దాగి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో ఆ హిస్టరీని మొత్తం ఎలా డిలీట్ చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో పూర్తిగా చూడండి వీడియోని. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో హిస్టరీ మొత్తం ఎలా డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే డేటా అండ్ ప్రైవసీ అని కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో అది ఆన్ లో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే టర్న్ ఆఫ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో కింద టైం లైన్ అని కనిపిస్తుంది. సో టైం లైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇది కూడా టర్న్ ఆఫ్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చి కింద యూట్యూబ్ హిస్టరీ అని కనిపిస్తుంది. యూట్యూబ్ హిస్టరీ కూడా స్టోర్ చేసుకోదు అనమాట ఇది ఆఫ్ చేసుకుంటే. సో పైది వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని ఉంది కదా, ఇదేంటంటే మనము ఏది సెర్చ్ చేసినా అది క్రోమ్ అనేది స్టోర్ చేసుకోదు. సో ఇక్కడ టైం లైన్ అని ఉంది కదా, అది దేనికోసం అంటే మన లొకేషన్ ట్రాక్ చేయదు అనమాట. సో క్రోమ్ అనేది మన లొకేషన్ ని ట్రేస్ చేయలేదు. సో అందుకే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. అండ్ యూట్యూబ్ హిస్టరీ కూడా ఇక్కడ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ 3 ఆఫ్ చేసుకున్నాక దాని కిందనే మై యాక్టివిటీ అని ఉంది. సో దాని మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. సో మనము ఏమేమి సెర్చ్ చేసామో అవంతా ఇక్కడ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. సో ఇక్కడ డిలీట్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్వేస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అని కనిపిస్తుంది కదా, డిలీట్ మీద క్లిక్ చేయండి. చేస్తే మన హిస్టరీ మొత్తం ఇక్కడ డిలీట్ అయినట్టు చూపిస్తుంది. ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకొని డిలీట్ చేసుకుంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాదు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా సేఫ్ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.